సింహాచలం అప్పన్న ఆలయంలో మహా అపచారం జరిగింది. స్వామివారి ప్రసాదంలో నత్త కలకలం దర్శనమిచ్చింది. దేవాలయానికి వెళ్ళి ప్రసాదం తీసుకున్న భక్తుడికి పులిహోరలో నత్త కనిపించింది. దీంతో పులిహోర ప్యాకెట్ను ప్రసాదం కౌంటర్కి వెళ్ళి చూపించగా వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ప్రసాదం పంపిణీపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింహాచలానికి వచ్చే భక్తులు ప్రసాదం తినేప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుని ప్రసాదాన్ని తినాలని సూచిస్తున్నారు భక్తులు. డిసెంబర్ మండే మేము సింహాచలం దర్శనం కోసం వచ్చాం. సో దర్శనం అయిపోయిన తర్వాత అందరిలాగా మేము పులిహోర తీసుకోవడానికి వెళ్ళాము. పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోరలో ఏంటంటే నత్త వచ్చింది. ఓన్లీ షెల్ కాదు, నత్తలో సగం బయటకు కూడా ఉంది. ఆ పార్ట్ మేము తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం. సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగలేదు. వాళ్ళు మీ చూపించిన పొట్లం తీసేసుకున్నారు వాళ్ళు. సో మేము ముందుగా ఫోటో తీసుకోవడం మంచిదైంది. అక్కడ వీడియో రికార్డ్ చేయడం కూడా అవ్వలే. సో వేరే వాళ్ళు సెల్ నుంచి ఫోటో తీసుకుని మా వాట్సాప్ పెట్టుకున్నాం. మీకు ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాం, సో చూడండి. సో ఏంటంటే అసలు ఏం సమాధానం ఇవ్వలేదు. కొత్త పులిహోర పాకెట్ ఇచ్చి పట్టుకెళ్ళిపోండి అంటున్నారు. మాకు ఇచ్చిన పట్లం కూడా వాళ్ళకి ఇచ్చేసి మాకు వద్దని చెప్పేసి ఇంక వచ్చేసాం మేము. సో ఇన్ కేస్ మీరు సింహాచలం వచ్చినట్టయితే చెక్ చేసుకోండి పులిహోర ప్రసాదంలో ఏమేమి ఉన్నాయని. 1-2 సార్లు చెక్ చేసుకుని తినండి. అండ్ తర్వాత ఈ రీల్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనలాగే వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి కదా ఏం జరుగుతుంది. రైట్, సింహాచలం అప్పన్న ఆలయంలో జరిగిన మహా అపచారం చూస్తున్నాం. స్వామివారి ప్రసాదంలో నత్త కలకలం సృష్టించింది. దేవాలయానికి వెళ్ళి ప్రసాదం తీసుకున్న భక్తుడికి పులిహోరలో నత్త కనిపించింది. దానిపై భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సింహాచలం ప్రసాదం తినేటప్పుడు 1-2 సార్లు చూసుకోవాలంటూ కూడా వాళ్ళు వీడియోలు చేసి పెడుతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు ఇస్తారు. నాయుడు చెప్పండి. సో తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం, ఇలాంటి అపచారం ఇంత పెద్ద ఆలయంలో ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఏం చెప్తున్నారు భక్తులు? ఫర్ ఎనీ ఆల్ రాంగ్ రీజన్స్ సింహాచలం ఆలయం ఇలా న్యూస్లో ఉండటం నిజంగా దురదృష్టకరం. ఏం జరుగుతుందో చెప్పండి అప్డేట్స్. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివాదాలకు నిలయంగా సింహాచలం వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం మారింది. భక్తులు అనేక సందర్భాల్లో పాలక మండలి గాని లేదంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దేవాలయానికి వెళ్లి ప్రసాదం తినాలన్న సరే భక్తులు భయపడే పరిస్థితి నెలకొంది. నిన్న దేవాలయానికి వెళ్లిన భక్తులకు తీసుకున్న ప్రసాదంలోనే నత్త కనిపించింది. దీని మీద వాళ్ళు వివరణ, ఎవరైతే ప్రసాదం కౌంటుందో అక్కడికి వెళ్లి వివరణ కోరినప్పటికీ కూడా వారి నుండి ఎటువంటి సమాధానం కూడా లేదు. ఆ నత్త ఉన్న ప్రసాదం పొట్లను తీసుకుని మరొక ప్రసాదం పొట్లను వారి చేతిలో పెట్టి ఇక్కడి నుండి వెళ్ళిపోమని ఆ భక్తులకి సూచించడం జరిగింది. అయితే ఈ ప్రసాదంలోని నత్త కనిపించడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి ప్రసాదంలోనే నత్తలు కనిపిస్తూ ఇంక ప్రసాదాన్ని ఏ విధంగా తింటామని, కనీసం ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోలేదని చెప్తున్నారు. ఎవరైనా భక్తులు దేవాలయానికి వచ్చి ప్రసాదం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని ప్రసాదాన్ని తీసుకోవాలని చెప్పి భక్తులు సూచిస్తున్నారు. సింహాచలం అప్పన్న స్వామి దేవాలయం అంటే ఉత్తరాంధ్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రముఖమైన దేవాలయంగా పేరు ఉంది. రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు, స్వామివారిని దర్శించుకుంటారు. ప్రసాద పొట్లాలు కూడా అదే తరహాలోని భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. అటువంటి ప్రసాదం పొట్లాల్లోనే కనీస జాగ్రత్తలు తీసుకోకుండా సిబ్బంది వ్యవహరించడం మీద పెద్ద ఎత్తున తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వివాదాలకు నిలయంగా మారుతుంది. అలాగే ఈ సింహాచలం అప్పన్న దేవస్థానం భూములు గూగుల్ సెంటర్ కి ఇవ్వడం గానీ, లేదంటే ఇటీవల కాలంలో హుండీలో డబ్బులు దొంగలించడం గానీ, లేదంటే రైట్ నాయుడు.